గెలిపి ఎలా అనిపిస్తుంది అన్న? గెలుపు అంటే అన్న సునామీకి సముద్రం అలలు పై 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 ఎగసపడితే అలా ప్రజల మీద వచ్చేస్తున్నాయి అన్న. ఇంకేముందన్న? ఏముంది ఇక్కడ? సునామీ ఇది జనసేన సునామీ అనేది. వైసీపీ వంగ చీర మడత పెట్టుకుని ఇంట్లో పడుకుందన్న తడుకుంటే. జనసేనలో జాయిన్ అవుతారంటే మరి గౌరవంగా చూసుకోవాలి. ఎవరినన్నా వంగగీత గారినా? మా పార్టీలోకి ఎవరు వచ్చినా మేము గౌరవంగానే చూస్తాం అన్న. ఆఖరికి జగన్ గారు వచ్చినా మా పార్టీలో చేర్చుకుని గౌరవంగా చూస్తాం అన్న. మేము ఆ ముద్రగడ పతనాలాగా ఆడికాయ ఈడికలాగా మేము నామకరణం ఎప్పుడు చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు రేపు ఎల్లుండి మా దగ్గరకు వస్తారండి. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతాం మేము. సార్ ఇలా ముద్రగడ పతనం రెడ్డి అని పెట్టుకుంటాడంటండి, మీరు దాని పొంతుల గారితో కొద్దిగా మాట్లాడి డేట్ ఫిక్స్ చేయండి సార్, ఆయన పేరు నామకరణం చేసుకుంటాడంట అని చెప్పేసి మాట్లాడుతామండి. ఇక్కడ ఏర్పాటు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఇంట్లోనే ఏర్పాటు చేద్దాం అనుకున్నాం మా జన సైనికులు అందరూ కలిసి. అవునండి. అంటే దాంట్లో కూడా కొద్దిగా ఉల్లిపాయ లేని ఉప్మా, ఉప్పు లేని ఉప్మా కలిపి పెడదాం అనుకున్నాం ఆయనకి. జీడిపప్పు వేసి ఉల్లిపాయ లేకుండా ఉప్పు లేకుండా ఉప్మా చేసి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్. అదే అండి, ఆంధ్రప్రదేశ్ లో కోపలందరికీ బ్రాండ్ అమేజింగ్ గా నిలిచి ముద్రగడ పతనము. అలాంటి వ్యక్తికి ఉప్పు ఉల్లిపాయ లేకుండా ఉప్మా పెడితే మంచి రుచిగా ఉంటుందని చెప్పేసి మా ఆంధ్రప్రదేశ్ లో జన సైనికులు అందరూ అంటున్నారు. ఊహించిన వ్యక్తి ఇంకొక ఆయన కూడా అక్కడ కాకినాడ సిటీలో కూడా ఆయన కూడా వెళ్ళిపోయాడంట. ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏంటంటే మాఫియా డాన్ అంటే ఎవరు? ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇప్పుడు మొట్టమొదటి పిఠాపురంలో నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టాక, ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదటి ఈడ్చుకు లాక్కుని జైలుకి వెళ్లే వ్యక్తి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. తర్వాత వ్యక్తి రోజా. తర్వాత మాట్లాడారు కదా ఏంటన్నా? గట్టిగా ఉంటది కదంటే. గతంలో కాకినాడలో చాలా మందిని జనసేన వాళ్ళు ఇబ్బంది పెట్టింది ద్వారంపూడి అన్న. మీకు ఒకటి చెప్తున్నాను, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం నడి రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్ళే రోజు వచ్చింది ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో. కంపల్సరిగా ఒక్క 2 రోజులు ఆగండి, పవన్ కళ్యాణ్ గారు వచ్చి నడి రోడ్డు మీద ఆయన పక్క నుండి పోలీసు వాళ్ళతో నడి రోడ్డు మీద ఈడిపించుకుని వెళ్ళకపోతే నా పేరు లింగం చెట్టారు, నేను బట్టలు ఇప్పుకుని రోడ్డు మీద తిరుగుతానని టీవీ 24 ద్వారా చెప్తున్నాను నేను. ఏ పార్టీ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఎంత బడ్జెట్ దగ్గర 150 సీట్లు వచ్చాయని ఎగిరెగిరి పడితే అద్దపాతాలను తొక్కేస్తానది ఇదే నిదర్శనం. తొక్కు పెట్టి నారదేసి నేల నాకించేసాం. చెప్పి మరీ కొట్టారు పవన్ కళ్యాణ్ గారు, అది కూడా కాకినాడ సిటీలోనే. ఆయన ఇక్కడే పోటీ చేసి కావాలని చెప్పి, అంటే ద్వారంపూడి లాంటి వ్యక్తిని ఈసారి చాలా దారుణంగా, అంటే ఆయన ఎంత దారుణంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి నుంచి మన అందరికీ తెలుసు. ఈసారి చాలా గట్టిగా ఉండబోతుంది అంటారు ఆయన ట్రీట్మెంట్. ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో తెలిసిన పవన్ కళ్యాణ్ గారు అలా తగ్గి ఈ రోజు అందరికి ఎవరు కావాలదే అన్ని కరెక్ట్గా ఇచ్చేసారు. ఇచ్చేసారు. ఒకటే నేర్చుకోవాలబ్బా మా జనసేనలకు కానీ ఎవరైనా చెప్పేది ఏంటంటే ఎక్కడ తగ్గాలో నేర్పించారు, ఎక్కడ నెగ్గాలో నేర్పించారు. నెగ్గి చూపించాం. ఈ రోజు 70,000 పైన మెజార్టీ పిఠాపురం ఇచ్చారు. 70,350 ఓట్ల మెజార్టీ పవన్ కళ్యాణ్ గారి మెజార్టీ 70,350. ఏంటది? ఆంధ్రప్రదేశ్ సునామీ సృష్టించింది. దేనికి? టీడీపీకి, జనసేన. ఇన్ని వేల కోట్లు వైసీపీ ఖర్చు పెట్టినా ఎంతో మందిని ఇక్కడ ముద్రగడనో లేదంటే మిథున్ రెడ్డినో ఇంకొకరిలో ఇంత మందిని ఇక్కడ దింపి ఊరికొకరిని ఇన్ఛార్జీలుగా చేసిన 70,000 మెజారిటీ. అన్నా నువ్వు ఎవరి రూపాయలు ఖర్చు పెడతావు? ఆడు ఎమ్మరు ఇంకో 3 రూపాయలు తెచ్చుకొచ్చి పెడతాడు. కష్టపడి రూపాయలు ఇవ్వాలి. అమ్మ వాడని ఎట్లా నాన్న గుట్టి కింద తీసేస్తాను. ఎందుకయ్యి? ఎవరి రూపాయలు ఇస్తాడు? కరెంట్ వస్తుంది. నాకు 150 రూపాయలు వచ్చి బిల్లు 500 రూపాయలు. ఎవరి రూపాయలు ఇస్తున్నాడు బాబు? ఎవరి రూపాయలు ఇస్తాడు? ఎవరికి? మన కష్టపడ్డ రూపాయలు. చెప్పక రాజకీయ భవిష్యత్తునే నాశనం చేస్తారు జనసేన వాళ్ళు అందరూ కలిసి. కరెక్ట్ గా 6 నెలలు హైదరాబాద్ ఒట్టేసి చెప్తున్నాను నేను. పిఠాపురం నియోజకవర్గంలో ఇంకో జెండా ఎగరు. కూటమి జెండా తప్ప జెండా మారు. పవన్ కళ్యాణ్ గారిని ఆయన జీవితం ఉన్నంతసేపు పిఠాపురం నియోజకవర్గంలో వేరే జెండా ఎగరు. ఆంధ్రప్రదేశ్ లో వేరే జెండా ఎగరు. పశువు రంగు జెండా, టీడీపీ వైసీపీ జెండా, కూటమి జెండా ఎగిరితే వేరే జెండా అనేది రాదు. కాంగ్రెస్ లో విలీనం అయిపోతాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో. అది అంటే నిందాక చెప్తున్నా, అంటే చాలా అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఆఖరికి ఆయన నియోజకవర్గాన్ని కూడా వదులుకొని ఇక్కడ లాస్ట్ రోజు ప్రచారం చేశారంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడుతున్నారు. కాబట్టి ఆయన ఇంత 100% భయపడి మాత్రమే చివరి రోజున ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు భీమవరం పోటీ చేస్తే గంధి శ్రీనివాస్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తాను, మంత్రి పదవి ఇస్తాను ఇచ్చారా? గాజువాకలో అక్కడ వేశారు. ఆయనకి ఏమైనా చేశారా? కేవలం తాయిలాలు ప్రకటించడం, దాన్ని వదిలేయడం. ఈ జనాలకి ఏదో ముష్టి చేసినట్టు 15,000 10,000 వేయడం, మళ్ళీ ఆ జనాల దగ్గర డబ్బులు కదా. 20 సీట్లు కూడా సంపాదించుకోలేను. 11 సీట్లతో ఎక్కేవా నువ్వు? 11 సీట్లు వచ్చింది నీకు. 175 ఉన్నావు. అంటే ఎక్కడితో మొదలయ్యారో అక్కడికే పంపించారు. ప్రతి ఒక్కరికి రోజు వస్తాను.
పోతావు అక్కడికే పోతావు. మొత్తం మళ్ళీ అక్కడికే పోతాం మొత్తం. ఫ్యాన్ కాలు ఎక్కువ సౌండ్ తక్కువ అన్న, ఫ్యాన్ కాలు ఎక్కువ సౌండ్ తక్కువ. అది ఏముండదు. అదే పవన్ కళ్యాణ్ కూర్చొని మాకు ఇలా మా సేవలు అంటే మంచి ఇంకా వచ్చింది కానీ మాకు ఉల్లాసం ఉంటుందండి. ఇంకా పవన్ కళ్యాణ్ అంటే పిచ్చండి మాకు. ఇంకా చిన్న పిచ్చి కదండి మా పవన్ కళ్యాణ్ అంటే. చెండు చూపించారు కదా ఇప్పుడు ఈ తీర్పు. నాకైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఇలా ఇంకో ఇవాళ అంత 73,000 ఎంతరా 300 మరి గెలిచేది ఇలా ఉత్సాహంగా ఇలాగా ఎగిరేతుందండి ఇలా నిజంగా పవన్ కళ్యాణ్ గారి గురించి అంత ఉత్సాహంగా ఉంటాను. నేను పంచాయతీ నెంబర్ అవ్వానండి. నేను సిబిలో మన వైఎస్ఆర్లో తెలుగుదేశం పోయినండి, మళ్ళీ జనసేనలో పోటీ చేశానంటే, మళ్ళీ ఏమో మన బీజేపీలో కూడా పోటీ చేశాండి. ఎంపీటీసీ పోసానండి. నేను వాళ్ళకి నేను మాట్లాడిన అలాగని నాకు ఓట్లు జనసేనలో 70 ఓట్లు అట్టేయండి. నాకు ఓట్లు అడగలేదండి. బీజేపీలో 90 ఓట్లు అట్టేయండి మా ఆవిడకి. 90 బీజేపీలో 90 ఓట్లు అట్టేయండి. కోటాలు ఎవరండి